సేమ్ మీరు అన్నట్టుగానే దాని పాయింట్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. ఎప్పుడో ఎక్కడో జరిగిన, ఎప్పుడో తెలియకుండానో తెలుసో అనుకోకుండానో జరిగిన సంఘటనల్ని తీసుకొని మనం ఇప్పుడు డిస్కస్ చేయడమో, ఇప్పుడు దాని గురించి డిబేట్ చేయడమో, దాన్ని తప్పుదారి పట్టించే రకంగా తీసుకెళ్లడం మంచిది కాదు అని. ఎప్పుడో శివలింగాల్ని కూల్చేసి మసీదులు కట్టారని ఇప్పుడు మనం చూస్తున్నాం. తవ్వితే ఇప్పుడు కూడా శివలింగాలు బయటకు వస్తున్న సందర్భాలు క్లియర్ కనపడుతున్నాయి. దాని గురించి ఇప్పుడు మరి డిస్కస్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు ఏమవుతుంది, మనకి మన కల్చర్ని ఎవరో రాంగ్ వ్యక్తి వచ్చి, ఇప్పుడు మనలో మనకి గొడవ వేరు, మన కల్చర్ని ఆక్యుపై చేశారు నిజం, ఆక్యుపై చేశారు నిజం, కూలగట్టి కట్టారు అన్నది నిజం. కట్టిన తర్వాత ఇప్పటికీ కూడా మన పేర్లకి కానీ, మన టెంపుల్స్కి కానీ, వాటికి కానీ అలా ఉన్నప్పుడు ఎక్కడో చోట ఏదో చోట మన అస్తిత్వం ఏంటి, మన స్టార్ట్ ఏంటి, మన బేస్ ఏంటి అని గుర్తుకొస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరో వచ్చినప్పుడు మనం ఎలా ఫైట్ చేస్తాము, మన మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, మన దాంట్లో ఒకడు నేను ఇట్లా ఉంటానంటాడు, ఒకడు నాకు పొగరంటాడు, ఒకడు లేదంటాడు, ఒకడికి ఏమీ ఉన్నప్పటికీ మన దగ్గరికి వచ్చి ఏమైనా అలా జరిగితే ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేయాలి. అండ్ నిజమైన ఎవరైతే ఇతర మతాల వాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా అలా ఆక్యుపై చేస్తే తీసుకొని అంటారు.